విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. మన నోటి మాటలు మన ఆత్మను ప్రతిబింబిస్తాయి. గుడ్డిగా మాట్లాడటం వలన మనం మానసికంగా, ఆధ్యాత్మికంగా చాలా నష్టాన్ని చవిచూడవచ్చు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఒకవేళ మనం అవసరానికి మించి మాట్లాడితే తప్పక దోషం జరుగుతుంది. ఇది మన జీవితంలో ఎన్నో సందర్భాలలో నిజమయ్యే వాక్యం. మనం కోపంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, లేదా ఆత్మతృప్తితో మితిమీరి మాట్లాడినప్పుడు మన మాటల ద్వారా మనమే మనను హాని చేసుకోవచ్చు. మాట అనేది బాణం లాంటిది. అది బయటకు వచ్చిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకోలేం. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఇలా చెబుతుంది: నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. ఈ వాక్యం ఎంతో విలువైనది. బుద్ధిమంతుడంటే ఎవరు? ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలిసినవాడే నిజమైన బుద్ధిమంతుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టి అపనిందలు, అబద్ధాలు చెప్పినప్పుడు నోరు మెదపలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, మాటల కంటే మౌనమే దేవునికి మహిమ కలిగిస్తుందని. మాట్లాడే ప్రతి మాట ముందు ఆలోచించి మాట్లాడాలి. నీవు మాట్లాడే ప్రతి పదం దేవుని ముందు లెక్కించబడుతుంది. అవసరం లేని మాటలకు దూరంగా ఉండటమే మంచిది. శాంతిని కలిగించే మాటలే మాట్లాడు. మౌనం ఒక గొప్ప భద్రత. అది మన పరిమితి తెలియజేస్తుంది, మన పరిజ్ఞానాన్ని విశ్లేషిస్తుంది.